మ్యాంగో పులిహోర అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా. సో అంటే కొత్త మ్యాంగో కదా, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సీజన్లో వచ్చిన ఫ్రెష్ కొత్త మామిడికాయ అనమాట. ఈ మామిడికాయతో ఇవాళ పులిహోర చేద్దాం. ముందుగా రైస్ అయితే బాగా ఉడికిచ్చేసి చల్లారి పెడుతున్నాను. ఇది చల్లారిపోయాక ఇందులోకి అయితే కలుపుతామన్నమాట. సో ముందెళ్ళి మామిడికాయతో చూద్దాం. ఇప్పుడు ఈ మామిడికాయ పీల్ తీసి దీన్ని బాగా తురుముకున్నాం. గ్రేట్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా ఆవాలు అయితే వేసుకున్నాం. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, సో గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితే చేసుకున్నాము. ఏది ఇప్పుడు దాంట్లోకి వేసుకున్నాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుదాం. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఉద్దిపప్పు, కొద్దిగా పల్లీలు. ఇవైతే పప్పులు. ఇంకా ఏమైనా పప్పులు కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే ఈ పప్పులు ఎక్కువ అనుకుంటా. సో ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాము. ఆల్రెడీ రైస్లో వేసాను కాబట్టి ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని కలుపుకున్నాం. సో ఇప్పుడైతే కొద్దిగా పసుపు. సో ఇప్పుడు ఈ పసుపు వాసన పోయేంత వరకు అయితే వేయించుకొని తర్వాత మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్న మామిడికాయది తురుము అయితే ఇందులోకి వేసేయచ్చు అన్నమాట. సో పప్పులన్నీ కూడా బాగా వేగిపోయాయి. ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది కాబట్టి పప్పులన్నీ ఫాస్ట్గా వేగిపోయాయి అన్నమాట. ఆల్రెడీ తురిమి పెట్టుకున్న మామిడికాయ అయితే వేసేద్దాం. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. సో నేనైతే ఎక్కువ పప్పులే వేసుకుంటాను, ఎందుకంటే తినడానికి చాలా బాగుంటాయని. మీకు నచ్చితే మీరు వేసుకోండి, లేదా చూసుకొని తగ్గించి అయితే వేసుకోండి, మీ ఇష్టం. దీన్ని ఇప్పుడు కొద్దిసేపు సిమ్లో పెట్టేస్తే మ్యాంగో అంతా ఆవిరిపైనే ఉడికిపోతుంది అన్నమాట, బాగా వేగిపోతుంది. సో అందుకనేసి ఇప్పుడు ఇట్లే వేడిపైన కాదు, సిమ్లో అయితే పెట్టేసి వదిలేస్తున్నాను కొద్దిసేపు. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసి కలిపేద్దాం. సో ఏ కర్రీ అయినా ఏదైనా కానీ ఫైనల్గా కొత్తిమీర లేకపోతే టేస్ట్ అయితే రాదు కదా. సో ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేస్తాం. ఫైనల్గా అయితే మ్యాంగో పులిహోర తగ్గట్టు మసాలా అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే దీన్ని రైస్లో అయితే మిక్స్ చేసేద్దాం. సో నేను రైస్లో కలిపేశాక మీకు చూపిస్తాను.